ఇప్పుడు సికింద్రాబాద్ రాణిగంజ్ నుంచి ఒడిశా భువనేశ్వర్కి అయితే కిరాయి వచ్చింది. నిన్న మధ్యాహ్నం అంటే నిన్న 5 గంటలకు 6 గంటలకు లోడ్ అయిపోయింది. అసలు చెప్పాలంటే నిన్ననే బయలుదేరేది, కానీ కస్టమర్ ఏమన్నాడంటే గ్లాస్ కూడా సరిగ్గా కనిపించట్లేదు, అంత ఘోరంగా వస్తుంది వర్షం మాత్రము. ఆ పెట్రోల్ బంక్లు ఉంటే మధ్యరాత్రి 2 గంటలకు అసలు సేల్స్ ట్యాక్స్ వాళ్ళు మొత్తం తిరిగి నా బండి దగ్గరకు వచ్చి ఓకే ఇప్పుడైతే మనము భీమ్లీ బీచ్ కి అయితే వచ్చాము. మన బండి అయితే ఇక్కడ లోడింగ్ పాయింట్ అయితే వచ్చింది. నిజంగా ఈ లెఫ్ట్ మొత్తం జనగం వరంగల్ ఆ రూట్ లో అయితే వెళ్తుంది. అంటే చాలా మంది ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతారు. లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను కదా, వీడేంట్రో మళ్ళీ చెప్తున్నాడని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మనము విజయవాడకు ఒక 55 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనకు కిరాయి వచ్చింది. ఇప్పుడు సికింద్రాబాద్ రాణిగంజ్ నుంచి ఒడిశా భువనేశ్వర్కి అయితే కిరాయి వచ్చింది. పర్సనల్ కిరాయి, ఇదేం పోర్టర్లో రాలేదు, గ్రూప్లో ఏం తీసుకోలేదు, మనకు టెలిగ్రామ్ గ్రూప్లో అక్కడ కూడా ఏం రాలేదు. సో మనకైతే పర్సనల్ కిరాయి ఇది. వీడియో చాలా రోజుల నుంచి వీడియో అయితే తీయలేదు, 1 వీక్ 10 డేస్ అవుతుంది. కానీ జ్వరం వచ్చింది, దానివల్ల బండి తీయలేదు, బయటికి రాలేదు. సో మనకైతే కిరాయి వచ్చింది. మనం ఇప్పుడు మినిస్టర్ రోడ్లో అయితే ఉన్నాము, చూస్తున్నారు కదా, మినిస్టర్ రోడ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది. మనకు వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు టిఫిన్ అయితే బయటికి వెళ్ళానన్నా అని చెప్పేసి అన్నాడు. చూడాలి మరి లోడ్ అయ్యేలోపు వస్తాడో రాడో చూడాలి. ఇది వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ అన్నమాట. మరి లోడింగ్ ఎంతసేపట్లో అయిపోతుందో తెలియదు. మన బండి అయితే ఇక్కడ లోడింగ్ పాయింట్కి అయితే వచ్చింది. నిజంగా హైట్ ఏం రాదు మనకు, ఏదన్నా పార్ట్ లోడ్ కాకపోతే ఇది 2.5 టన్నులు. బార్డర్ల కాడ చూసుకొని వెళ్ళాలి. పార్ట్ లోడ్ ఏదైనా పైన కాటన్ బాక్సులు సంచులు ఏదైనా ఉందనుకో 100-200 కిలోలు వేసుకొని వెళ్తే మనకు కొద్దిగా డీజిల్కి కలిసి వస్తుంది. 4000, 5000, 3000 వేసుకుంటే మనకు కలిసి వస్తుంది. చూడాలా ఏమైనా దొరుకుతుందేమో అనేసి. మనమైతే ఆ ఫస్ట్ లోడింగ్ పాయింట్ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే వచ్చినాము. వచ్చిన తర్వాత ఇక్కడ పైపులు కనిపిస్తున్నాయి కదా, ఆ పైపులు అనేది వేస్తున్నారు. ఈ లోడ్ కాగానే మనం బయలుదేరడమే. ఇంకా లోడ్ అయితే 2.5 టన్నులు ఉంది. ఈ పైపులు ఏమో చూడాలి లోడ్ ఎంత వస్తుందని. బయటకేం కనిపించదు, తక్కువనే ఉంది. 2.5 టన్నులు అంటే మనకు పాసింగ్ లోడ్ కంటే ఎక్కువ వేస్తే అన్నవరం దగ్గర పట్టేస్తారు. చూడాలి ఏం చేస్తారో ఏందనేది. బండి లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే బండి స్టార్ట్ చేసి ఇక డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్తాను అనమాట. ఎందుకంటే తాళపల్లి కట్టుకోనికి ఒక్కనే ఉండిపోయినా కదా. మనకైతే ఇంటి దగ్గర అయితే దీపుని ఉంటాడు, మా అన్నయ్య ఉంటాడు, అందరు ఉంటారు. కాబట్టి మనమైతే ఇంటికి బయలుదేరుతా. ఇడికించి మనకి ఎంత 7.5 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు చూపిస్తుంది. సో స్పీడ్కి వెళ్ళిపోయి తాడు కట్టేసుకొని ఇక్కడనే భోజనం చేసి వెళ్తాను. నిజంగా ట్యాంక్ బండ్ దగ్గర అయితే నిజంగా కొత్తగా ఉంది. జనాలు కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నారు. ట్రాఫిక్ కూడా జనాలు ఉన్నారు కానీ ట్రాఫిక్ లేదు. చూడండి సెక్రటరియట్ ఎట్లా ఉందో. నిజంగా మైసూర్ ప్యాలెస్ కట్టినట్టే కట్టాడు కేసీఆర్ మాత్రం. చూస్తున్నారు కదా, 2000 కోట్లు అంటే మామూలు విషయం ఆ ప్రాజెక్టు. అసలు ఒక మైసూర్ ప్యాలెస్ చూసినట్టే ఉంది, అంతకు మించి ఉంది. ఓకే, ఫుల్ ట్యాంక్ కొట్టించాను. మొత్తం కడుపు నిండా కొట్టాలి ఇక నా బండికి చాలా రోజుల తర్వాత. అసలు చూస్తున్నారు కదా, మనకు ఇక్కడైతే ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకుంటా. ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయిపోగానే మనం ఒడిశా బార్డర్ దాటుతాం కదా. సో మనకి ఫుల్ ట్యాంక్ కూడా సరిపోదు. ఒడిశా బార్డర్ వెళ్ళాలంటే ఈ ఫుల్ ట్యాంక్ కొట్టించినాక ఇంకో ఒక 1000 రూపాయలు 2000 కొట్టిస్తే మనం ఒడిశా బార్డర్కి వెళ్ళిపోతాం. అక్కడ డీజిల్ తక్కువ అనమాట. సో అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకుంటాం. మనకి ఇక్కడ నుంచి దాదాపు 8000 డీజిల్ కాలుతుంది. చూడాలి
ఎంత అవుతుంది ఏందని మనమైతే మంచిగా నీట్గా, ఎందుకంటే అంత టైం లేదు అసలు. అన్లోడింగ్ సండే చేయరంట, మండే చేస్తారంట. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు నైట్ మొత్తం ఆల్ట్ అయిపోయి నెక్స్ట్ డే బయలుదేరుతున్నాం. అంటే మీ లెక్క ప్రకారం, మన లెక్క ప్రకారము సాటర్డే బయలుదేరుతున్నాం. ఏం చేస్తాం, తప్పదు ఇక, అప్పుడప్పుడు అట్లా జరుగుతూ ఉంటుంది. 4600 పడ్డది. ఇక ఇది నాకు తెలిసి 600 నుంచి 620 కిలోమీటర్లు అయితే పోతుంది. చూద్దాం ఎంత మైలేజ్ ఇస్తుంది ఏంది అనేది. ఇక్కడ డీజిల్ మంచిగా ఉంటుంది. సీనర్ అంటే అమీర్పేట ఈ ఏరియాలో మాత్రం మైత్రివనం దగ్గర మంచి మైలేజ్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే నిజంగా మనకు నిన్న మధ్యాహ్నం అంటే నిన్న 5 గంటలకు 6 గంటలకు లోడ్ అయిపోయింది. అసలు చెప్పాలంటే నిన్ననే బయలుదేరేది. కానీ కస్టమర్ ఏమన్నాడంటే సండే అసలు అన్లోడ్ కాదు, మండే అవుతుంది అని అంటే. సో మనకి ఇంకా 2 డేస్ ఉంది, అంటే మనకి వెళ్ళడానికి 24 అవర్సే పడుతుంది. కానీ ఎందుకు అంత తొందరగా వెళ్ళి ఏం చేద్దామని చెప్పేసి నైట్ బయలుదేరలేదు. ఇప్పుడైతే మనము రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయితే ఉన్నాము, చూస్తున్నారు కదా. చూద్దాం, మెల్లగా వెళ్తాను, ఎందుకంటే మనకు అంత టైం లేదు. అంటే అంత స్పీడ్కి వెళ్ళి టైం టచింగ్ లోడ్ కాదు కదా, అర్జెంట్ ఏం లేదు, సండే కూడా అన్లోడ్ కాదు. సో దానికోసం అని చెప్పేసి మనమైతే మెల్లగా వెళ్తున్నాము. చూడాలి ఇక ఏమవుతుంది ఏంది అనేది. మనకు 2.5 టన్నులు ఉంది. మన బార్డర్ దగ్గర ఏమన్నా చెకింగ్ అయ్యిందనుకో, వాళ్ళకు 500, 100, 200 ఇచ్చుకుంటే వెళ్ళిపోవాలి. చూద్దాం, ఎవరు పట్టుకోకపోతే బాగానే ఉంటది, పట్టుకుంటేనే మళ్ళీ రిస్క్. చూస్తున్నారు కదా, ఇదైతే మనకు నార్కెట్పల్లి, అంటే ఇది నార్కెట్పల్లి బ్రిడ్జ్. ఇది మొత్తము ఈ లాస్ట్ టైం చూసినాం కదా, ఈ బ్రిడ్జ్ పైన 2 రోడ్లు ఉంటాయి అన్నమాట. ఒక రోడ్ వచ్చేసి చెన్నై అంటే నల్గొండ మిర్యాలగూడ ఆ రోడ్ ఒకటి వెళ్తుంది. ఇంకో రోడ్ ఏమో స్ట్రేట్ విజయవాడ రోడ్డు. ఇప్పుడైతే లాస్ట్ టైం మనము చెన్నై రూట్ లో వెళ్ళిపోయాము, ఈసారి మాత్రము స్ట్రేట్ ఇక విజయవాడ రూట్ లో వెళ్తాం. ఎందుకంటే భువనేశ్వర్ అంటే డైరెక్ట్ విజయవాడ, రాజమండ్రి ఆ రూట్ లో వెళ్తాం కాబట్టి మనకైతే స్ట్రేట్ వెళ్ళిపోవాలా. మీకు ముంగడ కనిపిస్తుంది, లెఫ్ట్ తీసుకుంటే. అంటే చాలా మంది ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతారు. లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను కదా, ఈడేంట్రా మళ్ళీ చెప్తున్నాడని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ చెప్తూనే ఉంటాను, ఎందుకంటే డ్రైవర్లైనా ఓనర్లైనా సరే ఎవరు కన్ఫ్యూజ్ అయిపోదు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, అట్లా అని చెప్పేసి మరీ చెప్తున్నాను. సో ఈ రోడ్ ఉంది కదా, చూస్తున్నారు కదా, ఈ రోడ్డు, ఈ లెఫ్ట్ సైడ్ రోడ్డు నల్గొండ, మిర్యాలగూడ, నకరేకల్, అద్దంకి ఆ రూట్ లో అయితే వెళ్తుంది. ఒంగోలు రూట్ అనమాట. ఇది స్ట్రైట్ వెళ్ళేది మాత్రం విజయవాడ రూట్. కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో దానికోసం అయితే చూపిస్తున్నాను. వెళ్ళాలి ఇక, నాన్ స్టాప్ వెళ్ళాలి. మనకు అంత తొందరగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఆగాగి వెళ్ళినా కానీ మనము మండే మార్నింగ్ వరకు పెట్టాలా. సో మనకు 2 డేస్ టైం ఉంది కాబట్టి మధ్యలో ఆగి పడుకొని లేచి, ఎందుకంటే మనం టైర్డ్ కాకుండా ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఆగి వెళ్ళొచ్చు. సో దానికోసం అయితే నిదానంగా వెళ్దాం. ఓకే, అయితే మనకైతే ఈ కిరాయి ఎంత, ఈ కిరాయి డీటెయిల్స్ ఎంత అనేది నేను లాస్ట్కి చెప్తాను. చూస్తున్నారు కదా, నిజంగా అసలు సూర్యాపేటలో అసలు నాన్ స్టాప్ ఒకటే రూట్ ఉంటుండే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మధ్యలో బ్రిడ్జ్ తీసుకొచ్చారు. ఈ బ్రిడ్జ్ తీసుకురావడం వల్ల మనకు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్, అంటే 2 ఇయర్సే మాక్సిమం. 2 ఇయర్స్ ఇబ్బందిగా ఉంటది, కానీ దాని తర్వాత అసలు ట్రాఫిక్ అనేది 0 ఉంటది. ఎందుకంటే బైపాస్ రోడ్లోకి వెళ్ళే వాళ్ళైనా ఏదైనా సరే చాలా శాతము ట్రాఫిక్ అనేది చాలా తగ్గిపోతుంది ఈ బ్రిడ్జ్ వల్ల. ఎందుకంటే ఖమ్మం వెళ్ళే వాళ్ళన్నా, లోకల్లో ఈ సూర్యాపేట లోకల్ వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు లెఫ్ట్ వెళ్ళిపోతారు, డైరెక్ట్ విజయవాడ.
విజయవాడ కోదాడ ఆ రూట్ లో వెళ్ళే వాళ్ళు డైరెక్ట్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతారు కాబట్టి మనకి జీరో ట్రాఫిక్ ఉంటది. మనకి ఇంకా ఇట్లాంటి చాలా చాలా బ్రిడ్జ్లు రావాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఆ బ్రిడ్జ్లు వస్తేనే మనకు ట్రాఫిక్ అనేది హైదరాబాద్ లో కానీ తెలంగాణలో ఎక్కడైనా సరే, తెలంగాణ కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే బ్రిడ్జ్లు వస్తేనే మనకు ట్రాఫిక్ అనేది జీరో అయిపోతుంది. అంటే జీరో అంటే జీరో కాదు, కొద్దిగా తగ్గుతుంది. జనాలు పెరుగుతున్నప్పుడు ట్రాఫిక్ పెరుగుతుంది. జనాలు పెరుగుతున్నప్పుడు ఈ బ్రిడ్జ్లు అనేవి పెరిగితే ఆ ట్రాఫిక్ అనేది చాలా తగ్గుతుంది. సో ఇప్పుడైతే చూడండి, అసలు అప్పటిలాగైతే లేదు. సూర్యాపేట మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ లెఫ్ట్ తీసుకుంటే మనము జనగం వెళ్తాం అన్నమాట. ఈ లెఫ్ట్ మొత్తం జనగం, వరంగల్ ఆ రూట్ లో అయితే వెళ్తుంది. చూడండి, వరంగల్ 150, 149, జనగం 84. మనకి హైదరాబాద్ నుంచి మాత్రం ఎవరు ఇట్లా ఎక్స్పెక్ట్ చేయరు. మన మాక్సిమం యాదగిరిగుట్ట నుంచి వెళ్తారు. మనము విజయవాడకు ఒక 55 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. చూస్తున్నారుగా, ఇది ఆర్మీది. ఎక్కడ తీసుకెళ్తున్నారో ఇట్లాంటివి దాదాపు ఒక 8-9 దాకా కనిపించినాయి. మరి అసలు ఏందో అర్థం అవ్వట్లేదు ఎక్కడ తీసుకెళ్తున్నారో. ఐ థింక్ ఆర్మీది. నెక్స్ట్ ఇక్కడ ఏముందో అర్థం అవ్వట్లేదు. మనకు లాస్ట్ టైం కూడా వైనాడులో మొత్తం వరదొచ్చి కొట్టుకుపోయినప్పుడు, కొండలు అవన్నీ కూలిపోయినప్పుడు ఇవి కాకుండా సేమ్ ఆర్మీ వెహికల్ దాదాపు 120-130 బండ్లు రావడం మనం చూసినాము. నెక్స్ట్ ఇదే. మరి ఏం జరుగుతుంది ఏం అర్థం అవ్వట్లేదు. మినీ వార్ టైప్ లోనే తీసుకెళ్తున్నారు. నిజంగా ముంగట బండ్లు ఈ తోచన్ గట్టి తీసుకెళ్తున్నారు కదా వీటిని. అవి కూడా లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉన్నాయి. నాకు తెలిసి కోవైట్ లో లేదంటే ఫారెన్ లో ఉంటాయి లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్. మనమైతే ఇప్పుడు ఇబ్రహీపట్నం, విజయవాడ దగ్గరలో ఇబ్రహీపట్నం ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడైతే నేను ఒక సైడ్ కి ఆపేసి కాకి షెట్ అనేది వేసుకోవాలి. అన్ని ఉన్నాక ఈ కాకి షెట్ లేదని చెప్పేసి అదొకటి పట్టుకుంటారు. సో దానికోసం అయితే నేను ఇప్పుడు కాకి షెట్ వేసుకుంటాను. ఎందుకంటే తెలిసి తప్పు చేయొద్దు కదా. సో ఇప్పుడైతే అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ పెద్దగా కనిపించేది పవర్ ప్లాంట్ అనమాట. మొత్తం పవర్ ప్లాంట్, పవర్ రెడీ అవుతుంది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ దారి ఉంది కదా, ఇది వచ్చేసి మైలవరం, నూజివీడు అటు సైడ్ అయితే వెళ్తుంది అనమాట. మైలవరం అంటే మొత్తం మన హైదరాబాద్ కి కూరగాయలు వస్తాయి కదా, మొత్తం కాదు కొన్ని చోట్లకించి వస్తాయి కూరగాయలు. సీజన్ లో మామిడి పండ్లు అవన్నీ అక్కడ నుంచే వస్తాయి అనమాట. ఈ రైతులందరూ తీసుకొచ్చి అక్కడ మార్కెట్ యార్డ్ ఉంటుంది, అక్కడ తీసుకొచ్చి ఇస్తే వీళ్ళు అనేది హైదరాబాద్ కి సప్లై చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒక 10 కిలోమీటర్లు అయితే వెళ్తే మనకు విజయవాడ వస్తుంది. నాకు తెలిసి మనం మధ్యాహ్నం టైంలో వెళ్తే సత్యంగారు మెస్ లో తింటామని చెప్పేసి అనుకున్నాము. చూస్తున్నారు కదా, అది మొత్తం పవర్ ప్లాంట్ అనమాట. పవర్ రెడీ అవుతుంది. చాలా పెద్దది అనమాట. ఇక్కడ ఈ మైలవరంకి అదే చాలా పెద్దది కంపెనీ. అదొకటి, ఇంకోటి గ్యాస్ కంపెనీ ఉంటది. ఇప్పుడైతే మనము భవానీపురం దాటినాక, అంటే విజయవాడ ఎంట్రన్స్ లో భవానీపురం ఉంటది కదా, అది దాటగానే మనకి ఈ బ్రిడ్జ్ అయితే వచ్చింది. అసలు ఈ బ్రిడ్జ్ కట్టకపోతే మాత్రం ఎంతో ట్రాఫిక్ ఉండేదంటే, అక్కడ అమ్మవారి టెంపుల్, దుర్గమాత అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి మనకు ఇక్కడ ఈ స్టార్టింగ్ బ్రిడ్జ్ దగ్గర దాకా ఉంటుండే చాలా ట్రాఫిక్. అసలు ఈ బ్రిడ్జ్ కట్టడం వల్లనే ట్రాఫిక్ అనేది చాలా తక్కువ అయిపోయింది. నిజంగా సాలిడ్. కాకపోతే 3 ఇయర్స్ జనాలు మాత్రము చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే అటు భవానీపురం చుట్టూ బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కెట్ గల్లీలకి మొత్తం తిరిగేసి రావాలా ఈ గుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే. ఈ రోడ్ మొత్తం బంద్ ఉండేది. ఓన్లీ 2 వీలర్స్ మాత్రమే, ఓన్లీ 4 వీలర్ కూడా నాట్ అలౌడ్ ఉంటుండే. చూడండి, మొత్తము అమ్మవారిది కొండ అనమాట. అక్కడ సైడ్ ఏమో టెంపుల్ వస్తుంది, ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్. ఇంకా దసరా అప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతుంది. అప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ కొండ చుట్టూ 5 చుట్టూ తిరిగి గుడి లోపలికి వెళ్తారనమాట. అంటే అదొక మొక్కు టైప్ లా, ప్రదర్శనల టైప్ లా.
కరెక్ట్ 5 నుంచి 6 కిలోమీటర్లు ఉంటది. మొత్తం తిరిగి వెళ్తారు. కొంతమంది అయితే 5 చుట్లు, కొంతమంది 11 చుట్లు అవన్నీ తిరిగేసి వెళ్తారు. చూడండి, ఇది వచ్చేసి మన కృష్ణా బ్యారెక్ చూస్తున్నారు కదా. మొత్తము ఇంతమందికైతే చాలా వర్షం పడిండే ఏది గొల్లపూడి దగ్గర. ఇక్కడైతే వర్షం పడట్లేదు. ఇప్పుడు లైట్ గా ఎండ వచ్చింది. మధ్యలో మాత్రం ఫుల్ వర్షం పడిండే. మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపించేదే మొత్తం టెంపుల్ అన్నమాట. మొత్తం రెడీ చేసుకుంటున్నారు ఆ కర్రలతోటి అవన్నీ కట్టేసి. ఎందుకంటే జనాలు భక్తులందరూ వచ్చి నడుచుకుంటూ వెళ్తారు కదా. సో అదైతే మనకు చూస్తున్నారుగా, కట్టెలు అవన్నీ. జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. ఈరోజు వీకెండ్ కదా, అందరూ టెంపుల్ కి వస్తారనమాట. ఈ శని ఆదివారాల్లో చాలా మంది జనాలు ఉంటారు గుడి దగ్గర. చూస్తున్నారు కదా, కృష్ణానది మొత్తము మస్తు చాలా నిండిపోయింది అనమాట. వాటర్ ఫ్లోయింగ్ చూడండి ఎట్లా వస్తుందో. ఫుల్ వాటర్ ఫ్లోయింగ్ అనమాట ఇది మొత్తము. చూడండి, ఘోరంగా వస్తున్నాయి వాటర్ అయితే. అక్కడ మొత్తం నిండిపోయింది. గేట్లు లైట్ గా ఓపెన్ చేశారు, మొత్తం నిండిపోయింది. చూస్తున్నారు కదా, అసలు రోడ్ మాత్రము చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే మీకు మొన్న చెప్పాను కదా, చెన్నై టు కలకత్తా వరకు టోటల్ రోడ్ మొత్తం ఇట్లనే ఉంటది. సూపర్ రోడ్ అనమాట. ఇంత ముందుకైతే అటు 2 లైన్స్ ఇటు 2 లైన్స్ ఉంటుండే. మొత్తం కచ్చ రోడ్, మొత్తం డ్యామేజ్ ఉంటుండే రోడ్ మొత్తము. చాలా ఇబ్బంది అయిపోయేది. బండిది కూడా మొత్తము షాక్ అబ్జర్వర్స్ మొత్తం ఇదైపోయేది. దర్ 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 అని చెప్పేసి మొత్తము చాలా ఇబ్బంది అయిపోయేది. ఇప్పుడు టోల్ గేట్ తీసుకుంటున్నా గానీ కొద్దిగా ఎక్కువ తీసుకున్నా టెన్షన్ లేదు. ఎందుకంటే రోడ్డు ప్రశాంతంగా ఉంటది, బండి నలగదు, డ్రైవర్ నలగడు. అసలు చెప్పాలంటే చెన్నై టు కలకత్తా వరకు రోడ్ మొత్తం ఇట్లనే ఉండడం అంటే సూపర్. మధ్యలో ఊర్లు ఉంటాయి కదా, ఆ ఊర్ల దగ్గరనే కొద్దిగా రోడ్ అనేది డిస్టర్బెన్స్ ఉంటది. కానీ హైవేలో మాత్రం సాలిడ్. ఇంకా అసలు ఎక్కడ బ్రేక్ కొట్టాల్సిన అవసరం లేదు, అట్లుంటది రోడ్డు మాత్రము. చూస్తున్నారు కదా, అసలు సాలిడ్ రోడ్ అనమాట. ఇప్పుడు ఇది కలకత్తా వరకు నాన్ స్టాప్ ఒకటే రోడ్డు, ఎక్కడ డ్యామేజ్ ఉండదు. హనుమాన్ జంక్షన్ దగ్గర అయితే చాలా వర్షం అనమాట. ఈ రోడ్ లో అసలు కంటిన్యూస్ గా వస్తుంది. అసలు వర్షం మాత్రము తగ్గేటట్టు కూడా లేదు. చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఏదో సాయంత్రం 6-6:30 అవుతున్నట్టుగా ఉంది. చూస్తున్నారు కదా, అసలు వర్షం అయితే దాడి. అసలు విజయవాడలో అయితే వర్షం లేదు. అంటే ఇబ్రహీపట్నంలో ఉండే విజయవాడలో లేదు. ఇక్కడ వచ్చే వరకల్లా హనుమాన్ జంక్షన్ దగ్గర మాత్రం ఫుల్ వర్షం వస్తుంది. చూస్తున్నారు కదా, అసలు గ్లాస్ కూడా సరిగ్గా కనిపించట్లేదు, అంత ఘోరంగా వస్తుంది వర్షం మాత్రము. ఇంకా ఎక్కడన్నా బండి ఆపుకోవాలా అన్నట్టుగా ఉంది. చూస్తాను, అసలు బండి ఏం కనిపించట్లేదు. మిర్రర్ కూడా చాలా వర్షం. మనది అందులో ఒకటి మెటీరియల్ వచ్చేసి ఐరన్ పైపులు, నట్లు, బోట్లు కాబట్టి అంత టెన్షన్ లేదు. ఐరన్ మెటీరియల్ కాబట్టి. మళ్ళీ వేరేదైతే బిస్కెట్ అవుతుండే. ఎంత అనుకున్నా కానీ కొద్దిగా వర్షం అనేది చుక్కలు పోతా ఉంటాయి బండి లోపలికి. సో ఇప్పుడు మనకు అట్లా పోయినా కానీ టెన్షన్ లేదు, ఐరన్ మెటీరియల్ కాబట్టి టెన్షన్ లేదు. చూస్తున్నారు అసలు ఏం కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, అసలు భీమవరంకి వచ్చినాం ఇప్పుడైతే. నిజంగా భీమవరం అంటేనే కొబ్బరి బొండలు అంటేనే భీమవరం. మొత్తం చూడండి, మొత్తము ఇదంతా మొత్తం కొబ్బరి తోటలే. ఎందుకంటే మాక్సిమం హైదరాబాద్ కి, తెలంగాణకు, ఆంధ్రాకు మొత్తం కొబ్బరి బొండలు సప్లై అయ్యేది మాక్సిమం ఇక్కడ నుంచే. 90% ఇక్కడ నుంచే. మిగతా 10% బెంగళూరు బోండా, కేరళ బోండా అవన్నీ అంటారు కదా. చూడండి, మొత్తము కొబ్బరి బొండ తోటలే. ఎక్కడ చూడు కొబ్బరి బొండ తోటలే కనిపిస్తాయి మనకి.
ఓన్లీ భీమవరంలో ఎక్కువ శాతం. అసలు మామూలుగా అయితే వేరే తోటలు మాక్సిమం ఎక్కువ వేయరు. ఒకవేళ వేసినా కానీ రొయ్యల చెరువులు, చేపల చెరువులు, కొబ్బరి తోటలు అవే ఉంటాయి అన్నమాట. ఈ డాబాలో అయితే మనం తిన్నాము, ఎందుకంటే ఇక్కడ రెస్ట్ ఏరియా చాలా బాగుంటది అనమాట. మన చెన్నై టు కోల్కతా వరకు ఇక్కడ రెస్ట్ ఏరియా అనేది చాలా బాగుంటది. ఇంకా మనం అయితే బండి ఇక్కడ పెట్టేసాము, ఇది పార్కింగ్ లో పెట్టేసి ఇక మిగతాదంతా మొత్తం అక్కడ మీకు చూస్తున్నారు కదా, మొత్తము వెహికల్స్ అనమాట. మొత్తం పార్కింగ్ కే, అంటే రెస్ట్ ఏరియా చాలా పెద్దది. ఇది ఇక్కడ ఎంత ఉందో అక్కడ రోడ్ సైడ్ కూడా, అటు సైడ్ కూడా ఇంకోటి ఉంటుంది సేమ్ ఇలాగే. చూడండి, డ్రైవర్లకు అయితే పార్కింగ్ చాలా బాగుంటది. ఆ రోడ్ అవతల అక్కడ ఒకటి ఉంటది అన్నమాట పార్కింగ్ కి. ఇప్పుడు మనం అయితే మధ్యాహ్నం వచ్చాము, నైట్ బయలుదేరుతాను ఇక్కడ నుంచి వైజాగ్ వరకు కంటిన్యూగా నాన్ స్టాప్ కొట్టేస్తే వైజాగ్ లో ఉండేసి ఇక రేపు నైట్ బయలుదేరుతాను ఇక కంటిన్యూగా నాన్ స్టాప్ కొడతాను ఇక. మొత్తం కంటైనర్ వెహికల్స్ వచ్చినాయి అన్ని. ఓకే, ఇప్పుడైతే మనము రాజమండ్రికి అయితే వచ్చినాం. రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జ్ అంటారు. ఇది మొత్తం చూడండి, మొత్తం నిండిపోయింది, వాటర్ మాత్రం ఫుల్ ఉంది. అసలు ఈ బ్రిడ్జ్ అయితే మామూలుగా రన్నింగ్ లో ఏమనిపించదు, కానీ ఒక దగ్గర ఆగినాం అనుకో బ్రిడ్జ్ ఊగుతా ఉంటది అనమాట. సో ఎందుకంటే లోపల స్ప్రింగ్ సిస్టమ్ టైప్ లో ఉంటది, బండి ఊగుతా ఉంటది. బండి ఆపితే బ్రిడ్జ్ ఊగుతా ఉంటది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎట్లుంటది అంటే చాలా భయపడతారు అనమాట, అరే ఇదేంది బ్రిడ్జ్ ఊగుతుంది అని చెప్పేసి. కానీ అది రెడీ చేసేటప్పుడే అట్లా పెట్టిరు. అయితే రాజమండ్రి దాటాక మనం ఎక్కడన్నా చూసుకొని అన్నం తినేసేయాలి. నాకు సోమవారం అన్లోడ్ చేస్తారు, ఏం అర్థం అవ్వట్లేదు, చాలా టైం వేస్ట్ అయిపోయింది. అంటే మనకు ఒక రోజు టైం వేస్ట్ అయిపోతున్నట్టు. అంటే ఆదివారం కావాల్సింది అన్లోడ్ సోమవారం అవుతుంది అనమాట. సో దానివల్ల అయితే కస్టమర్ని ఏమన్నా ఎక్స్ట్రా అడగాల. మనమైతే ఇప్పుడు అన్నవరం ఒక 15 కిలోమీటర్లు ఉందన్నంగా అయిపోయాము. మనకు రైట్ సైడ్ నుంచి కొంతమంది సిగ్నల్ ఇచ్చారనమాట, నాకు తెలిసిన డ్రైవర్లు ఉంటారు కదా, సో అక్కడ రాస్తున్నారు, కాంటాక్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి. మనమైతే ఒక 15 కిలోమీటర్ దూరంలో లెఫ్ట్ సైడ్ ఆపాము. ఎందుకంటే మనకు పాసింగ్ లోడ్ కంటే ఒక 500 కిలోలు ఎక్కువ ఉంది, అంటే ఒక హాఫ్ టన్ ఎక్కువ ఉంది. హాఫ్ టన్ కాదు, ఒక్క 100 కేజీలు 150 కేజీలు ఎక్కువ ఉన్నా కానీ ఆ ఓవర్లోడ్ కింద వేసేసి బండి సీజ్ చేస్తారు. చాలా ఎంత వేస్తారు అనుకుంటున్నారు? 22,000 ఇస్తారు. 22,000, 21,000 ఇస్తారు. ఎందుకు అంత దురద? ఇప్పుడు అంత స్పీడ్గా వెళ్ళి అన్లోడ్ చేసేది ఏం లేదు కదా. ఇప్పుడు స్పీడ్గా వెళ్ళేసి పుసుకున్న కాంట పెట్టారనుకో బై మిస్టేక్లా, మనకి 22,000 బొక్క. కిరాయి కాకుండా రివర్స్ మన చేతులకేం చేయాల్సి వస్తుంది. సో దానికోసం అయితే నేను పెట్రోల్ బంక్ లో ఆపుకున్నాను. ఈ పెట్రోల్ బంక్ లో సేఫ్గా ఉంది, ఇక్కడ దోమలు కూడా లేవు కాబట్టి టెన్షన్ లేదు. ఇంకా వచ్చే వాళ్ళని ఒక గంట 2 గంటల తర్వాత, లేదంటే ఎర్లీ మార్నింగ్ ఒక 3 అవర్స్ ముందు వెళ్ళినా కానీ నేను బయలుదేరిపోతాను. చూస్తాను ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత ఎవరైనా వెహికల్ వాళ్ళు వస్తారు కదా, అక్కడ చెకింగ్ ఆగిపోయిందా, ఆర్టీఓ వాళ్ళది అయిపోయింది, చెకింగ్ ఆగిపోయిందా లేదా అనేది ఒకసారి అడిగిన తర్వాత, సో దానివల్ల అయితే నేను వెళ్తాను. నైట్ అయితే మనము ఆ పెట్రోల్ బంక్ లో ఉన్నాం కదా, ఆ పెట్రోల్ బంక్ లో ఉంటే మధ్యరాత్రి 2 గంటలకు అసలు సేల్స్ ట్యాక్స్ వాళ్ళు మొత్తం తిరిగి నా బండి దగ్గరకు వచ్చి లోడ్ ఏముంది, బిల్లులు ఉన్నాయా లేదా అని చెప్పేసి అడిగారు. అసలు ఆగి ఉన్న బండిని రూల్స్ ప్రకారం అడగద్దు, ఎందుకంటే బండి రోడ్డు మీద వెళ్తున్న బండిని ఆపచ్చు. కానీ నేను పెట్రోల్ బంక్ లో ఉంటే వచ్చి మరి వాళ్ళకు బిజినెస్ ఏం లేనట్టుంది, ఇంకా వాళ్ళు వచ్చేసి అడుగుతా ఉన్నారు. మన దగ్గర అన్ని జిఎస్టీ బిల్లులు అవన్నీ ఉన్నాయి కాబట్టి చూడండి సార్ అని చెప్పేసి అంటే ఓకే చూసి అప్పుడు వదిలేశాడు. ఇప్పుడైతే మనం అన్నవరంకి వచ్చాము. చూడండి, అన్నవరం టెంపుల్కి అయితే ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు, చూడాలి, ఎప్పుడన్నా వెళ్ళాలి.
వైజాగ్ కి ఒక 30 కిలోమీటర్ దూరంలో వచ్చాము. ఇక్కడైతే డీజిల్ కొట్టించేసుకున్నాం. ఇక్కడ ఎక్కువ కొట్టించుకోను, 2000 కొట్టించుకుంటాను. ఈ 2000 కొట్టించుకుంటే మనకు ఒడిశా బార్డర్ వెళ్తాం కదా, అక్కడైతే మనకు తక్కువ దొరుకుతుంది. ఇప్పుడైతే మనము 2000 కొట్టించేస్తున్నాము. ఈ 2000 కొట్టించేస్తే మనకు ఒడిశా బార్డర్ దాకా వెళ్తుంది. మనకు ఒక 5 రూపాయలు ఏమో తక్కువ ఉంటుంది, 5 రూపాయలు 6 రూపాయలు తక్కువ ఉంటుంది. సో అదైనా మాకు అక్కడికి వెళ్ళాక ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే మా ఫుడ్ ఖర్చు అనేది వస్తుంది కదా. సో దానికోసం అనేది దాని గురించే మాకు ఈ ఒక 1 డే ఫుడ్ ఖర్చు అన్నా వెళ్ళిపోతుంది. 1 డే కాకపోయినా ఈ మధ్యాహ్నం కన్నా నైట్ కన్నా ఫుడ్ ఖర్చు వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఇక్కడనే 2000 కొట్టించేసుకుంటే సరిపోతుంది. చూద్దాం, ఈ 2000 అన్నా కానీ 250 కిలోమీటర్స్ వెళ్తుంది. ఈ 2000 అయితే మనం కొట్టించేసాము, సరిపోతుంది. ఓకే, మనం 2000 కొట్టంటే 2014 కొట్టాడు, ఎక్స్ట్రా కొట్టేశాడు. చూద్దాం ఏమంటాడు. చూస్తున్నారు కదా, అసలు చాలా పెద్ద బంక్ అనమాట ఇది. కార్లు సపరేట్ కొట్టించుకోవాలి, గూడ్స్ వెహికల్ సపరేట్ కొట్టించుకోవాలి. చాలా పెద్ద బంకులు. ఈ లారీలన్నీ మొత్తము డీజిల్ కోసమే. చూడండి, అక్కడ మొత్తం కార్లు, ఇక్కడ వచ్చేసి మొత్తం గూడ్స్ వెహికల్ అనమాట. ఇక్కడ కొట్టించుకుంటే మనకు ఒడిశా బార్డర్ దాకా వెళ్తుంది. చూస్తున్నారు కదా, మనకి బ్రిడ్జ్ వస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ కిందకించి రైట్ తీసుకుంటే మనం వైజాగ్ అనేది వెళ్ళిపోతాము. స్ట్రైట్ వెళ్ళిపోతే భువనేశ్వర్ అన్నమాట. చూడండి, ఈ బ్రిడ్జ్ కిందకించి అక్కడ బండ్లు వెళ్ళేటి అన్ని వైజాగ్ వెళ్తాయి. ఈ రోడ్ మాత్రము భువనేశ్వర్ అన్నమాట. శ్రీకాకుళం, పలాస, భువనేశ్వర్, కలకత్తా ఆ రూట్ లో వెళ్తుంది అనమాట ఈ రోడ్. ఓకే, ఇప్పుడైతే మనము భీమ్లీ బీచ్ కి అయితే వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనకు ఈరోజు సండే కాబట్టి అన్లోడింగ్ అయితే మండే రోజు అయితే అవుతుంది అన్నారు. మండే 10 to 10:30కి అట్లా అవుతుంది అన్నారు. సో అప్పటి వరకు ఏం చేయాలి, టైం పాస్ కూడా కాదు అని చెప్పేసి మనమైతే భీమ్లీ బీచ్కి వచ్చాము. ఇక్కడ నుంచి రేపు అంటే ఈరోజు నైట్ బయలుదేరుతాము. ఈరోజు నైట్ బయలుదేరితే అయిపోతుంది. అందులో ఒకటి ఇది వీడియో లెంత్ అనేది ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇది part 1 లెక్క, నెక్స్ట్ వచ్చేది part 2. అంటే ఇక్కడ నుంచి ఇంకా 450 కిలోమీటర్స్ ఉంది కదా. సో వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో దానికోసం ఇది part 1 part 2 అని చెప్పేసి పెడుతున్నాను. మన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా సపోర్ట్ ఇస్తున్నారు, వెరీ థ్యాంక్స్. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ part 2 గురించి అయితే చూడండి. మనమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, అసలు జనాలు కూడా ఇప్పుడు పెరుగుతున్నారు, ఇంతకుముందుకు లేరు. నేను ఇక్కడికి వచ్చి 15 నిమిషాలు అవుతుంది, మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు. చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ part 2 అయితే చూడండి కంపల్సరీ.